యూట్యూబ్ అనేది మనకైతే ఒక బిగ్ అప్డేట్ అనేది తీసుకొచ్చింది. ఆ బిగ్ అప్డేట్ ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలియాలంటే మాత్రం మీరు ఈ వీడియో అయితే కంపల్సరీ చూడాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేయకుంటే మాత్రం మీ ఛానల్ మానిటైజేషన్ కాదు అంట. ఓకేనా, యూట్యూబ్ రూల్స్ మొత్తం కూడా చేంజ్ అయింది కాబట్టి మీకు ఒకవేళ 1K సబ్స్ 4K వాచ్ అవర్స్ వస్తే మాత్రం మీరు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోలేరు. ఓకేనా, మీకు 1K సబ్స్ 4K వాచ్ అవర్స్ వస్తే కూడా మీరు ఇక్కడ మానిటైజేషన్ అనేది అప్లై అయితే చేయలేరు. ఎందుకంటే ఈ సెట్టింగ్ అనేది మనం ఆన్ చేస్తేనే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది యూట్యూబ్ లో ఆన్ చేసుకున్నారా ఆఫ్ లో ఉందనేది ఫస్ట్ మీరు చూసుకోండి. ఎందుకు చెప్తానో ఒకసారి ఆలోచించి సెట్టింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఆ సెట్టింగ్ అనేది మనం ఏ విధంగా ఆన్ చేసుకోవాలన్నది ఇదే ఫోన్ లో మీకు నేను చేసి మరి చూపిస్తాను. ఓకే, ముందు మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ లోకి వెళ్ళి ఏమని టైప్ చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని టైప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, వైటీ స్టూడియో అనేది మీ క్రోమ్ లో ఓపెన్ చేసుకున్న వెంటనే స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో టోటల్ వీడియోస్ మొత్తం కూడా మీకు డాష్ బోర్డ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ముందుగా మనం చూసుకుంటే ఆ సెట్టింగ్ అనేది మనం ఎక్కడి నుంచి ఆన్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ముందుగా మీరు ఇక్కడ ఛానల్ అని కనిపిస్తుంది కదా, మనకు ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఛానల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కీవర్డ్స్ అనేవి చేసుకోకుంటే మాత్రం కీవర్డ్స్ అనేవి తప్పకుండా చేసుకోండి. ఇక్కడ కంట్రీ అయితే ఒకవేళ మీరు కంట్రీ అనేది ఇవ్వకుండా మీరు ఇక్కడ, ఎందుకంటే మన కంట్రీ వచ్చేసి ఏంటి ఇండియా కాబట్టి మీరు ఇక్కడ ఇండియా అని ఇచ్చేయండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎలిజిబుల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొంచెం నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ మనకు ఒక 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి అని, ఛానల్ హిస్టరీ అని. ఇక్కడ మళ్ళీ మనకు ఒక 3 సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనం ఏదైనా ఒక సెట్టింగ్ అనేది మనం డెఫినెట్ గా చేసుకుని తీరాలి. లేకుంటే మన ఛానల్లో మనకి 1K సబ్స్ వచ్చినా 4K వాచ్ అవర్స్ వచ్చినా కూడా మన ఛానల్ మానిటైజేషన్ అయితే కాదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళే మనకు స్వయంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యేది. 1K సబ్స్ వచ్చినా 4000 గంటలు వచ్చినా మనం ఇక్కడ మనకి అప్లై బటన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మన ఛానల్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో మనం ఏదైనా ఒక సెట్టింగ్ అనేది చేయకుంటే మాత్రం మన ఛానల్లో 1K సబ్స్ 4000 గంటలు వచ్చినా కూడా, లేదంటే షార్ట్ కి సంబంధించి 10 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాదని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. కాబట్టి ఓకేనా, ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అయితే మాత్రం ఈ సెట్టింగ్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ కాకుండా మాత్రం మీరు డెఫినెట్ గా ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. లేకుంటే మీకు తర్వాత ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ 3 సెట్టింగ్స్ అనేది మనం ఇక్కడ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చెప్తాను. మీరు ఏం కంగారు పడకండి. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తేనే ఈ 3 సెట్టింగ్స్ మనం ఇక్కడ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది కూడా మీకు నేను డెఫినెట్ గా అయితే చెప్తాను. ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, యువర్ సెల్ఫీ అని కనిపిస్తుంది. అదే విధంగా ఐడి కార్డ్ అని, తర్వాత బిల్డింగ్ హిస్టరీ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ముందుగా నేను ఈ వీడియో వెరిఫికేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ గెట్ మెయిల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన మెయిల్ ఐడికి, ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్ ఉన్న మెయిల్ ఐడికి లింక్ వస్తుంది. ఓకేనా, మెయిల్ లో ఆ మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే మన ఫోన్ లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మన ఫేస్ మొత్తం కూడా స్కానింగ్ చేసుకుంటది. అంటే స్కానింగ్ అంటే ఏ విధంగా అంటే అక్కడ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే అక్కడ మన ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, పైకి అంటే పైకి, కిందికి అంటే కిందికి. ఈ విధంగా ఇక్కడ మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక 6 సెకండ్స్ అయితే ఆ వీడియో వెరిఫికేషన్ అయితే అవుతుంది అన్నమాట. కంపల్సరీ మన ఫేస్ అనేది అక్కడ స్కాన్ చేసుకుంటది. ఓకేనా, స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా వెరిఫై అయితే అవుతుంది. ఓకేనా, ఒకవేళ మనకు వెరిఫై అవసరం లేదు అనుకుంటే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మన ఛానల్ కి ఉన్న క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వెరిఫై అయితే అవుతుంది. ఒకవేళ ఇది మనకు అవసరం లేదనుకోండి, ఎందుకంటే దీంతో మనకు పెద్ద ప్రాబ్లం అనుకోండి, ఎందుకంటే ఇక్కడ మన ఫేస్ అనేది స్కాన్ చేసుకుంటుంది కాబట్టి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేసుకోండి.
ఓకేనా. క్యాన్సిల్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐడి కార్డ్ అని. ఓకేనా, ఇక్కడ మీకు ఐడి కార్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఐడి కార్డు మీద క్లిక్ చేసుకోండి. ఐడి కార్డు మీద క్లిక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే తర్వాత గెట్ మెయిల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ యూట్యూబ్ ఛానల్ కు ఉన్న మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. మీరు అక్కడ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే సేమ్ మళ్ళీ మనకు మన కెమెరా సింబల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం పాన్ కార్డ్ అనేది పెట్టేసి ఈ విధంగా స్కాన్ చేసుకుంటది. ఓకేనా, దాని ముందు ఇక్కడ మనం పాన్ కార్డ్ అనేది పెట్టేసి స్కానింగ్ అనేది అవుతుంది. ఇలా స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు వెరిఫై అనేది అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ చేసుకుంటే పాన్ కార్డ్ తో చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. లేకుంటే ఫస్ట్ వచ్చేసి వీడియో వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ వీడియో వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ఐడి కార్డ్ తో చేసుకున్నా పాన్ కార్డ్ తో చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. కానీ కొంతమంది అయితే భయపడుతుంటారు. నార్మల్ గా పాన్ కార్డ్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అంటే మన పాన్ కార్డ్ మొత్తం కూడా స్కాన్ చేసుకుంటారు కాబట్టి తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు, మన బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కూడా పోతాయి కావచ్చు అని చాలా మంది కూడా కంగారు పడుతుంటారు. మీకు ఎటువంటి కంగారు అయితే అవసరం లేదన్నమాట. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక 2 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 2 సెట్టింగ్స్ మీరు వీటిని వదిలేయండి. అంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ మనకి వీడియో వెరిఫికేషన్ లేకుండా ఐడి కార్డ్ ఇక్కడ మనం ఇవ్వకుండా మరి సెట్టింగ్ అనేది మనం చేసుకోరాదంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ వీడియో వెరిఫికేషన్ చేయకుండా ఐడి కార్డ్ ఇవ్వకుండా మనం ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. మనకు ఎలా ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా హిస్టరీ అని, దీని మీద క్లిక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ ఇది వెళ్ళిపోయింది, మళ్ళీ ప్లే చేస్తున్నా. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక 2 months అయితే టైం పడుతుంది, ఒక 2 నెలలు అయితే టైం పడుతుంది అనమాట. 60 రోజుల్లో మనకు ఈ సెట్టింగ్ అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఒక 2 months లో మనకు ఈ సెట్టింగ్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు ఒకవేళ ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటే ఓకేనా, ఇలా కాకుండా ఇప్పుడు మీ ఛానల్లో 1K సబ్స్ 4K వాచ్ అవర్స్ అయితే ఉంది అనుకోండి, మీరు ఇక్కడ ఇప్పుడు మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మీరు మానిటైజేషన్ కి అయితే ఇప్పుడు అర్జెంట్ గా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియో వెరిఫికేషన్, ఇది మాత్రం చేసుకోవాలి కంపల్సరీ. ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఛానల్ హిస్టరీ అయితే చేసుకోండి. లేదంటే మీకు టైం లేదు, మీరు ఇప్పుడు మానిటైజేషన్ అయితే అర్జెంట్ గా ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఫస్ట్ అయితే వీడియో వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ వీడియో వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. మరి సెట్టింగ్ అనేది మనకు యూట్యూబ్ అనేది అంత అర్జెంట్ గా ఎందుకు తీసుకొచ్చిందంటే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అంటే ఇప్పుడు చాలా మంది కూడా యూట్యూబ్ లో ఫేక్ కంటెంట్ చేస్తున్నారు. ఫేక్ కంటెంట్ అంటే ఏంటంటే వాళ్ళ ఫేస్ అనేది చూపించకుండా నార్మల్ గా వాళ్ళ వాయిస్ ఓవర్ తో వాళ్ళు ఇక్కడ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. అలా చేస్తే కూడా ఏం ప్రాబ్లం కాదు. కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ సీఎం వచ్చేసి ఎవరు, రేవంత్ రెడ్డి సార్. ఓకేనా, మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు సార్. వీళ్ళ గురించి ఏంటంటే యూట్యూబ్ లో బ్యాడ్ గా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ అనేది మార్పిడి చేసి డాన్సింగ్ వీడియోస్ కావచ్చు, కామెడీ గానీ అలాంటి కొన్ని వల్గర్ గా యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసే వాళ్ళకి ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు సిచ్యువేషన్ లో మనం ఇక్కడ వీడియో వెరిఫికేషన్ అనేది చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఫేస్ అనేది అక్కడ కనిపిస్తుంది. యూట్యూబ్ అనేది వాళ్ళ ఫేస్ మొత్తం కూడా సర్టిఫై చేసుకుంటుంది. అంటే వాళ్ళ ఫేస్ అనేది అక్కడ స్కాన్ చేసుకుంటది కాబట్టి వాళ్ళ మీద కేసులు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే అలాంటి కంటెంట్ మనం చేయకూడదు యూట్యూబ్ లో. ఓకేనా, వేరే వాళ్ళ మీద అంటే కొన్ని వల్గర్ గా గానీ బ్యాడ్ గా మాట్లాడడం గానీ మన పని మనం చేసుకుంటూ పోతే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకేనా, వేరే వాళ్ళ మీద మనం బ్యాడ్ గా చెప్పడం గానీ బ్యాడ్ గా చూపించడం గానీ అలాంటి కంటెంట్ చేస్తే మాత్రం మనకు తప్పకుండా ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అన్నది మనకు, అందుకే ఇక్కడ మనకి యూట్యూబ్ అన్నది వీడియో వెరిఫికేషన్ లేదా ఐడి కార్డ్ అయితే కంపల్సరీ అడిగింది. అంటే పాన్ కార్డ్ లో మన ఇంటి అడ్రస్ మొత్తం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మన ఫోటో ఉంటుంది, అడ్రస్ మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి మనకు కంపల్సరీ మన ఇంటికి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. పోలీసు వాళ్ళు మన ఇంటికి వచ్చి తీసుకెళ్లి అతను జైలు వేస్తారు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మీకు అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి మనకు అటువంటి ప్రాబ్లం మనకు రాకూడదు అనుకుంటే మీరు ఇక్కడ కంపల్సరీ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకున్న. థర్డ్ వచ్చేసి హిస్టరీ మీద నేను అయితే ఇక్కడ క్లిక్ చేసుకుని అయితే ఆన్ చేసుకున్నా. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అదే విధంగా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.